studying in a science class. Today I am going to tell armor of God. First one is salvation. మనం సాతాన్ దారికి గురి కాకుండా మనకి సాల్వేషన్ హెల్ప్ చేస్తుంది. తర్వాత వాక్యం అనే సాల్వేషన్ హెల్మెట్ వాక్యం అనే ఖడ్గము అది మనం సాతాన్తో పోరాడడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత విశ్వాసం అనే డాలు అది మనకి సాతాన్ దాడులు మనం ఆప్ చేసుకోవడానికి సహకరిస్తుంది. తర్వాత రైటియస్ అంటే నిజాయితీ మనకి రక్షణ కవచంగా ఉంటుంది. ఎప్పుడు మనకి ట్రూత్ అనే బెల్ట్ అంటే సత్యం అనే బెల్ట్ మనం ఎప్పుడు ధరించుకోవాలి. తర్వాత మనం పీస్ అనే షూస్ వేసుకోవాలి. గాస్పెల్ ఆఫ్ పీస్ అనే షూస్ వేసుకోవాలి. లార్డ్స్ వర్డ్ అది మనకి అది హెల్ప్ చేస్తుంది. మనం దేవుని వాక్యం పరిచయం చేయడానికి అలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇదంతా మనకి ఎఫిషియన్స్ 6:10 నుండి 20 దాకా ఉంటుంది. 10 కమాండ్మెంట్స్లో ఫస్ట్ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే మీరు ఇంకా ఏ దేవుడిని ఇంకా పూజించకూడదు, ఇంకెవరికి మొక్కకూడదు అని. సెకండ్ విగ్రహం పూజింపరాదు అంటే వేస్ట్. ఇప్పుడు మనకి హిందూస్ బొమ్మలు తయారు చేసుకుని వాటికి మొక్కుతూ అలా తిరుపతిలో అలాగా రౌండ్లు వేసి అలా పడుకొని తెలిసి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని. తర్వాత మూడోది నా నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదంటే అస్తమాటికి వేస్ట్ పని చేసి దేవుడు నన్ను కాపాడు అది అని చేయకుండా మనం అస్తమాటికి అలాగా దేవుడి నామం దూషించకూడదు. తర్వాత ఫోర్త్ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరింపవలను అంటే మనం ఆదివారం వేస్ట్ చేయకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని. ఫిఫ్త్ వన్ నీ తల్లిదండ్రులను సన్మానించవలను అంటే నువ్వు దీర్ఘాయుష్మంతులు అన్నట్లు నీ తండ్రిని సన్మానించవలను అంటే ఇప్పుడు మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. తర్వాత వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోయి వాళ్ళని తిట్టి కొట్టేసి అలా కాకుండా మమ్మీ డాడీ మాట వినాలి. తర్వాత సిక్స్త్ ఏంటంటే నరహత్య చేయకూడదు అంటే మనం కత్తితో కోసేదే కాదు, మమ్మీ డాడీ మాటలు వినకుండా వాళ్ళని బాధ పెట్టి మళ్ళీ తర్వాత వాళ్ళని దూషించడం అలాగా చేయకూడదు. అది ఒక నరహత్య. తర్వాత 7th వన్ దొంగిలకూడదు. ఏది దొంగిలించకూడదు అంటే చిన్న ఎరేజర్ అనే కాకుండా ఏది అలా దొంగిలించకూడదు. తర్వాత 8th కమాండ్మెంట్ ఏంటంటే వ్యభిచరింపకూడదు అంటే తర్వాత 9th వన్ నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అంటే మనం చూడకుండా చూసినట్టు చెప్తూ వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేశారో లేదో మనకు తెలియదు కానీ వాడు చేశాడు వాడు చేయలేదని చెప్పడం తప్పు. 10th కమాండ్మెంట్ నీ పొరుగు వాని దగ్గర దేన్ని ఆశింపకూడదు అంటే వాళ్ళ దగ్గర మంచి అన్నీ మనం ఆశింపకూడదు. వాడి దగ్గర ఉన్నాయి నాకు కూడా కావాలి అలాగా అనుకోకూడదు.